బయట కంట్రీస్లో మీరు ఎంఎస్ చేయాలనుకుంటున్నారా, మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? ఇలా అనుకోని డెసిషన్ తీసుకున్న వెంటనే మన మైండ్లోకి వచ్చేది ఎంత ఖర్చు అవుతుందో, నేను అఫోర్డ్ చేయగలనా లేదా అని. వీసోర్స్ వాళ్ళు చక్కటి లోన్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకొచ్చారండి. అతి తక్కువ లోన్ రేటు అండ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మీకు అందుబాటులో చాలా తక్కువగా ఉండేలాగా. ఒక్కసారి మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఆపర్చునిటీస్ ఏమున్నాయి లోన్ పరంగా మనం మాట్లాడదాం. అక్రమ్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ వీసోర్స్. నమస్తే అండి. సో ఇట్స్ అ టైమ్ నౌ, లోన్లకు అప్లై చేసే టైం, ఎందుకంటే మేకు వచ్చేసాం కాబట్టి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. సో లోన్లకి ఎలాంటి లోన్స్ చూస్ చేసుకోవాలి? బయట మాస్టర్స్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ ఏ లోన్ చూస్ చేసుకుంటే వాళ్ళ మీద బర్డెన్ ఉండకుండా ఉంటుంది? మేజర్లీ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ రెండు విధాలుగా ఇంపార్టెంట్. ఒకటేంటి అంటే వీసాకి ఎడ్యుకేషన్ లోన్ కంపల్సరీ కావాలి. వీసాకి అప్లై చేసేటప్పుడు లేకపోతే యూనివర్సిటీకి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్ కంపల్సరీ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే లోన్ శాంక్షన్ లెటరో లోన్ అప్రూవల్ లెటరో మనం అటాచ్ చేయాలి. సో అదొకటైతే ఈవెన్ దో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మన దగ్గర ఈవెన్ దో ఎవరైనా కానివ్వండి ప్రాపర్టీస్ ఎంత ఉన్నా కానీ కంపల్సరీ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా డబ్బులు కావాల్సి ఉంటుంది. సో ఇన్స్టెంట్ అవసరాన్ని తీర్చేదే ఎడ్యుకేషన్ లోన్. సో స్టూడెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా పూర్తిగా లోన్ ద్వారానే కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ప్రాపర్టీలు పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే ఏంటి అంటే లోన్ ఉందనుకోండి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే ఉందనుకోండి, ఇనీషియల్ డిపాజిట్స్ ఉంటాయి. ఈవెన్ మనకి క్యాష్కి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. సో ఇనీషియల్ డిపాజిట్ కట్టాలన్నా లోన్ త్రూ పే చేసుకోవచ్చు. సో క్యాష్కి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నా కానీ మనం లోన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్, ఇది యూకేలో మేజర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది యూకే గవర్నమెంట్ ద్వారా వస్తుంది, యూకే ఇమిగ్రేషన్, యూకే విఐ ద్వారా వస్తుంది. సో దానికి మనకు కంపల్సరీ లోన్ కావాలి. సో అదేవిధంగా ఏంటి అంటే లోన్ ఉందనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎక్కువ పార్ట్ టైం మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఎందుకంటే మనం వెళ్ళేది ఓన్లీ పార్ట్ టైం కోసం కాదు, అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకొని ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి. ఫుల్ టైం జాబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే శాలరీస్ యూకే లాంటి కంట్రీస్లో ఆల్మోస్ట్ 30-40 లక్షలు వస్తుంది. యూఎస్ అయితే 60-70 లక్షలు స్టార్టింగ్ ఉంటుంది. జర్మనీ, ఫ్రాన్స్ ప్రతి కంట్రీలో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే హై ప్యాకేజెస్తో వాళ్ళు సెటిల్ అవుతారు. సో దాని మీద ఫోకస్ చేసుకోవాలి అనుకున్నా కానీ కంపల్సరీ లోన్ తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లోన్ డబ్బులు మనం కట్టేది ఇప్పుడు కాదు, ఎడ్యుకేషన్ టైంలో రీపేమెంట్ ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రీపేమెంట్ ఉంటుంది. మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 1 year టైం ఇస్తారు. ఆ 1 year అయిపోయిన తర్వాత లోన్ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు ఏంటి అంటే వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ తీసుకోరు, ఏదో బేసిక్ నామినల్ పార్షల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో ఎడ్యుకేషన్ అయిన తర్వాతే ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ లోన్కి వచ్చేసరికి ఏంటంటే రీపేమెంట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంది. యూకేలో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు 1 year సంపాదించే డబ్బులతో లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. 1 yearలోనే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకి అఫీషియల్గా 20 hours పార్ట్ టైం వారానికి చేసుకున్నప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతాయి. అండ్ అదేవిధంగా బ్రేక్లో 3 months 4 months బ్రేక్ ఉన్న టైంలో ఫుల్ టైం జాబ్ చేసుకున్నప్పుడు ఫీజులో కొంచెం సంపాదించుకుంటారు. ఇనీషియల్గా అయితే మనకు లోన్ ద్వారా కట్టుకుంటారు. ముందు సంపాదించుకున్నప్పుడు ఏంటంటే వాటన్నిటిని సేవ్ చేసుకుంటారు. అండ్ పిఎస్డబ్ల్యూపీలో ఉన్నప్పుడు 2 yearsలో 1 year సంపాదించే డబ్బులతో మొత్తం అన్ని సేవ్ చేసుకున్నప్పుడు లోన్ అనేది తిరిగి కట్టేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈవెన్ యూఎస్ అయినా అదే పరిస్థితి. యూఎస్ అయినా కానీ ఏంటి అంటే 1 year, ఎందుకంటే మేడం అక్కడ సంపాదించేది ఆల్మోస్ట్ 60-70 lakhs అయితే తక్కువ సంపాదించరు. మనకి స్టూడెంట్స్కి అయ్యే లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ తక్కువే యూకేలో. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉండే ఖర్చులు పెద్దగా ఉండవు కాబట్టి ఇప్పుడు యూకే ఉందనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళకు 50,000-60,000 per month లివింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. తక్కువలో తక్కువ ఇక ఖర్చు పెట్టాలనుకుంటే ఇక లక్షలు కూడా ఖర్చు పెట్టవచ్చు. కానీ తక్కువలో తక్కువ 50-60 lakhsలో కంప్లీట్ 1,000లో కంప్లీట్ చేసుకోవచ్చు పర్ మంత్. యూఎస్ అయినా అదే పరిస్థితి లొకేషన్ని బట్టి. సో అందుకే ఏంటి అంటే వాళ్ళు ఏదైతే డబ్బులు సంపాదించుకుంటారో ఆ డబ్బులన్నీ వాళ్ళు 1 year సంపాదించే డబ్బులతో సేవ్ చేసుకుంటే లోన్ కూడా తిరిగి కట్టేయచ్చు. అండ్ ఈ లోన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏ బ్యాంక్స్లో లోన్ అనేది అప్లై చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది? మేడం మన ఆఫీస్లో కనుక చూసుకుంటే ప్రతి బ్రాంచ్లో ఈవెన్ మనకి దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి, ఈవెన్ ఆంధ్ర ఆఫీసెస్లో కానివ్వండి, ప్రతి చోట కూడా బ్యాంక్ సిబ్బంది మన ఆఫీస్లో ఉంటారు.
బ్యాంక్ ఎంప్లాయీస్ మీ ఆఫీస్లో ఉంటారు? బ్యాంక్ ఎంప్లాయీస్ మా ఆఫీస్లో ఉంటారు. ఓకే. ఈవెన్ అవాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, అగ్జిలో కానీ, ఇన్క్రెడ్ కానీ అన్ని బ్యాంకులకు సంబంధించిన స్టాఫ్ మా ఆఫీస్లోనే కూర్చొని ఉంటారు. మొత్తం లోన్ ప్రాసెస్ అంతా మనమే చేస్తాం, ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. ఓకే. ఒకసారి విసోర్స్ని విజిట్ చేస్తే మొత్తం ప్రాసెస్ అయిపోతుంది, మొత్తం లోన్ ప్రాసెస్ అయిపోతుంది. బ్యాంకులు తిరగాల్సిన అవసరం లేదు, దేనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టోటల్ మనమే కంప్లీట్ చేసేస్తాము. అండ్ మోర్ ఎవర్ వాళ్ళకి లోన్ సంబంధించిన ప్రాసెస్ కూడా విత్ ఇన్ 1 వీక్ కంప్లీట్ చేస్తాం. ఓకే. నెలల తరబడి కాకుండా వారంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. అండ్ వాళ్ళకి ఇనీషియల్గా యూకేకి ఏది ఉంటే డబ్బులు కావాలనుకుంటే ఇనీషియల్ డిపాజిట్స్, వీసాకి, ఇన్సూరెన్స్కి డబ్బులు కూడా ముందే డిస్బర్స్ చేయిస్తాం లేట్ అవ్వకుండా. ఓకే. సో అండ్ అదేవిధంగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం లోన్ చేసి ఇస్తున్నాం. అండ్ ఈవెన్ ప్రతి బ్యాంకుతో టైప్ అయి ఉన్నాం కాబట్టి స్టూడెంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ బ్యాంక్ కావాలన్నది. అదే పర్ఫెక్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా స్టూడెంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎందులో తక్కువ ఉందో దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజులో కూడా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ప్రాసెసింగ్ ఫీజుల్లో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని ఫైనాన్సింగ్ కంపెనీస్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు అనేది ముందు కట్టాల్సిన పని లేదు, లోన్లోనే అయిపోతుంది, లోన్లోనే డిడక్ట్ అవుద్ది. ఓకే. అందుకే మేము స్టూడెంట్ ఎలాంటి ఖర్చు పెట్టకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా యూకే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాం. ఇట్ మే బి యూఎస్ వెళ్ళాలన్నా కానీ అతి తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఎంత ఉండొచ్చు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ బ్యాంక్ ఉంటుంది. మనకి 8.5 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 11, మ్యాక్సిమం వచ్చేసరికి 11.5 వితౌట్ ప్రాపర్టీ లోన్ అయిపోద్ది. ఓకే. మనం ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాల్సిన ఏ ప్రాపర్టీలు పెట్టకూడదు, అసలు ప్రాపర్టీలు పెడితేనే లేట్ అయింది మేడం. ఓకే. వెరిఫికేషన్కి, లీగల్ ఒపీనియన్కి, దానికి సర్వే రిపోర్ట్స్కి, దానికి దీనికి అని చెప్పి మనం ఒక నెల తిరగాలి. ప్రాపర్టీ పెట్టకపోతే జస్ట్ స్పాన్ ఆఫ్ 48 అవర్స్లో లోన్ అప్రూవ్ అయిపోద్ది. పర్ఫెక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ వీడియో చాలా వెరీ మచ్ నీడెడ్ ఈ టైంలో, ఎందుకంటే లోన్స్కి అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు స్టూడెంట్స్. పాపం ఎక్కడికి వెళ్ళాలి, ఏ బ్యాంకులు తిరగాలి, ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ, 10 బ్యాంకులు తిరిగితే కానీ ఇన్ఫర్మేషన్ రాదనుకుంటారు ఈ ఎండల్లో. అవసరం లేదు, ఒక్కసారి రీసోర్స్కి రండి. మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, ఎలా అప్లై చేయాలి, అలాగే లోన్స్ ఎక్కడ తక్కువ వస్తాయి అనేది ఓన్లీ ఒక డెస్క్ దగ్గర కూర్చుంటే మీ పని అంతా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.